దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుణ్ణే మనం మహిమపరచాలి, దేవుణ్ణే గణపరచాలి. సమస్త మానవులు, బంధుమిత్రులు, మనము ఈ దినము బ్రతికి ఉన్నామంటే దేవుని కృప. ఈ దినము బ్రతికి ఉన్నామంటే దేవుని కృప. దేవుని కృప లేకపోతే మనం ఒక్క క్షణం కూడా ఈ లోకంలో ఉండేవారం కాదు. స్తోత్రం, స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడు అయిన నువ్వు గొప్ప రక్షకుడు తండ్రి, గొప్ప కాపాడు తండ్రి. నువ్వు లేని జీవితం మేము ఒక్క క్షణం కూడా ఈ లోకంలో ఉండేవారం కాదు ప్రభువా. నిత్యము సమస్త మానవులను, బంధుమిత్రులను, మమ్మలను కాపాడుతున్నావు, నిత్యము కాపాడుతున్నావు తండ్రి. నువ్వు కనిపెట్టని దినము అంటూ ప్రతి దినము కనిపెడుతున్నావు. సమస్త మానవులను, బంధుమిత్రులను, మనలను 900 కోట్ల మందిని నీ ఆవరణలో ఉంచుకొని ఉన్నావు తండ్రి. కానీ ఎంతమంది త్రోవ తప్పి తిరుగుతున్నారో నీకే తెలిసి ఉంది. త్రోవ తప్పి తిరుగుతున్న వారిని కూడా నువ్వు దరి చేర్చుకునే దేవుడు. వారందరికీ కూడా మారు మనసు లేని వారందరికీ మారు మనసు, రక్షణ లేని వారందరికీ రక్షణ, బాప్తీసం తీసుకోలేని వారందరికీ బాప్తీసం తీసుకునే విధంగా నువ్వు సాయం చేయండి తండ్రి. యావత్ ప్రపంచ మానవాళి పాపముల కొరకు, శాపముల కొరకు కల్వరిశిలలో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగిలేసిన దేవుడవని 900 కోట్ల మంది హృదయాలలో విశ్వసించే విధంగా నువ్వు సాయం చేయండి తండ్రి. హల్లెలూయా, స్తోత్రం తండ్రి. నువ్వు ఎంత మంచి దేవుడవు తండ్రి, ఎంత మంచి కాపరి. నీ సిలువ చాటును నన్ను మరుగుపరిచి కొన్ని మాటలు, నీ ఆలోచన, నీ క్రియలు నాలో జరిగిస్తావని నమ్ముచున్నాము. ఇప్పుడు 9వ అధ్యాయము కీర్తన భాగం 9వ అధ్యాయము కీర్తన భాగం 9వ అధ్యాయము. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములు నిన్నటివి అద్భుత కార్యములను అన్నిటిని నేను వివరించేదను. అద్భుత కార్యములు ఎవరు వివరించాలి? దావీదు నేను వివరించేదనని ఇక్కడ చెప్తున్నాడు. దావీదు, నా పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో అనే మాటలు రాయబడి ఉంటాయి. పూర్ణం అంటే మొత్తం మన అవయాలన్నీ దేవునికి సరెండర్ కావాలి. అవయాలు కానీ మన దేహము మొత్తం దేవునికి సరెండర్ కావాలి. సరెండర్ అయినప్పుడే సృష్టించిన సృష్టికర్తకు మన విజ్ఞాపన ప్రార్థన కానీ మనం చేసేటి దేవుని చేరుతాయి. దేవుని నోటి బూరగా మనందరము వాడబడాలి. దేవుని ఆలోచన క్రియలను బట్టి మనం నడవాలి, దేవుని క్రియలను బట్టి. కానీ మన సొంత క్రియలే ఇప్పుడు ఈ లోకంలో ఏర్పాటు చేసుకొని ఉన్నారు. వారి వారి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇవ్వబడును అని ఉన్నది. మనం ఏం చేస్తానో ఇప్పుడు అందరూ సమస్త మానవులు వారి క్రియల చొప్పున తొలగిపోయారు. ఎవరి క్రియల చొప్పున యథార్థవంతులుగానో దేవుడు పుట్టించాడు. ఏమని? నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. నేను యెహోవాను స్తుతించెదను. ఎవరిని స్తుతించాలి మనందరము? సృష్టించిన సృష్టికర్తను తప్ప వేరొక దేవుడు లేడు. ఆ యెహోవాయే మనందరికీ తండ్రి అయిన ఆయనే, సృష్టించిన సృష్టికర్త ఆయనే. మన అవయాలను ఆయన అరచేతుల మీద చెక్కెను, మన రూపాన్ని ఆయన అరచేతుల మీద చెక్కెను. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో మనము దేవుణ్ణి ఆరాధించాలి. పూర్ణం అంటే మొత్తం మన అవయాలన్నీ సరెండర్ కావాలి దేవునికి. మన దేహము సరెండర్ కావాలి. ఎందుకంటే దేవునికి సరెండర్ అయితేనే దేవుడు మన విజ్ఞాపన ప్రార్థన వింటాడు. దేవుని సరెండర్ కాలేదనుకో, మన మనసు ఎక్కడనో తిరుగుతూ దేహము దేవుని దగ్గర ఉన్నది కదా అని అనుకుంటే అది పొరపాటు. మన మనసును, మన హృదయాన్ని ఏం చేయాలి? దేవునికి సమర్పించాలి. ముందు
మన హృదయం మోసకరమైనది, బహుఘోరమైన వ్యాధి గలది. మన హృదయం మాత్రం ఎవరి హృదయం ఎవరు పరిశీలన చేయలేరు. ఒక దేవుడైన సృష్టించిన సృష్టికర్త మాత్రమే మన హృదయాలను ఎరిగిన దేవుడు. మన హృదయాలు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయనేది చూస్తున్న దేవుడు. అయితే మనం పరిపూర్ణంగా మారాలి దేవునికి. ఈ లోక సంబంధంగా మారడం కాదు. ఈ లోక సంబంధంగా ఏదో పై మాటలు చెప్పి నటించే జీవితాలు ఇది కాదు దేవునికి ఇష్టం. సరెండర్ కావాలి. మొత్తం మన దేహం, మన హృదయం, మన మనసు, మొత్తం మన అవయాలన్నీ దేవుని ఆధీనంలో ఉండాలి. పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటిలో అన్నిటివి నేను వివరించెదను. ఎవరు వివరించుతారట? దావీదు వివరించేదను అంటాడు. ఇక్కడ 2వ వాక్యము, మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామము కీర్తించేదను. ఎవరి నామాన్ని కీర్తించాలి? మనందరము యేసుక్రీస్తు ప్రభు నామాన్నే స్తుతించాలి, కీర్తించాలి. ఆయన నామమే మనందరికీ సమస్త మానవులను బ్రతికించేది. సమస్త మానవులను ఇప్పుడు ఎందుకంటే దేవుడు లేకుండా ఏ మానవుడు ఈ లోకానికి వచ్చిన వ్యక్తి కాదు. ఆయనే తయారై వచ్చిన వ్యక్తులం కాదు మనం. దేవుని కృపను బట్టే మనందరం వచ్చాము. దేవుని కృపను బట్టే మనందరము బ్రతుకుతున్నాము. దేవుని కృపను బట్టే శ్వాస తీసుకొని వదులుతున్నాము. శ్వాస అడ్డుకట్ట వేసినట్లయితే మనం ఎక్కడ ఉండేవారమో తెలియదు. దేవుని కృపను బట్టే మనందరము ఈరోజు బ్రతుకుతున్నాము. దేవుని కృప లేకపోతే మనం ఏ ఒక్కడు కూడా బ్రతికి ఉండేవాడు కాడు. దేవుని కృపని బట్టే ఈరోజు బ్రతికేది. సమస్త మానవులు, బంధుమిత్రులు, మనము, గాలి సమస్త మానవులను బ్రతికిస్తుంది. ఇది శ్వాస. ఇప్పుడు గాలి ఒక క్షణం బంద్ అయిపోతే వీళ్ళందరూ శాప చుట్టినట్టు కింద పడిపోతారు. మరి గాలి ఒక క్షణం దేవుడు ఆపేసిండు అనుకోండి, ఆపేస్తే మనందరం ఎక్కడుంటాం చెప్పాలి. ఇక్కడ భూమి మీద ఉండేవారము కాదు. ఒక్క క్షణం ప్రపంచం అంతా ఆపేసిండు అనుకోండి గాలి, ఏడుంటాం చెప్పాలి. ఎందుకంటే ఆయన తయారు చేసుకున్నాయి కదా, భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు, ఇవన్నీ ఆయన 5 పంచలోహాలు ప్రతి మానవునికి అవసరం. భూమి మీద నిలబడడానికి భూమి అవసరం, నీళ్లు తాగడానికి నీళ్ళు అవసరం, వేడి, మనలో వేడి ఎంత వేడి ఉండాలనో అంతే వేడి ఉంచాడు దేవుడు. కానీ అంతకంటే ఎక్కువైనా బీపీ పెరుగుతుంది, అంతకంటే తక్కువైనా బీపీ పెరుగుతుంది. మనం దేవుని నామంలో బ్రతుకుతున్నాము. దేవునికి ఇష్టలుగా బ్రతకాలి ప్రతి మానవుడు. దేవునికి ఇష్టం లేకుండా బ్రతికితే మనము తెలిసిన సత్యాన్ని మళ్ళీ ప్రకటించాలి. మనం మళ్ళీ ఇంకొకరికి చెప్పాలి. ప్రతి మానవుడు తెలిసిన సత్యాన్ని నీలో దాయడానికి వీలు లేదు. తెలిసిన సత్యాన్ని వేరే ఒకరికి చెప్పాలి. చెప్పకపోతే మనము దేవునికి ఇష్టం కాదు. అదే సువార్త అంటారు. తెలిసిన దాన్ని నీవు ఇంకొకరికి పంచాలి. తెలియకపోతే ఊరుకో. తెలిసిన సత్యాన్ని ఏం చేయాలి? దాన్ని వంకర తిప్పద్దు. మళ్ళీ దేవుని వాక్యం కానీ దేవుని లేఖనం కానీ వంకర తిప్పి చెప్పేవాళ్ళు అనేకులు వచ్చారు. దేవుని దగ్గర ఒకరోజు లెక్క ఉంటుంది. మొదటి సమయం ఎవరికి ఇవ్వాలి? నిద్ర లేవగానే దేవునికి ఇవ్వాలి. దేవునికి సమయం. ఎందుకంటే నిద్ర నుండి లేవగానే ఎవరికి సమయం ఇవ్వాలి? మనం దేవునికి మాత్రమే ముందు సమయం ఇవ్వాలి. దేవునికి మాత్రమే ముందు సమయం ఇవ్వకపోతే దేవుడు ఎప్పుడు ఏ క్షణంలో తీసేస్తాడో దేవునికి మాత్రమే తెలుసు.
ఎందుకంటే వీడు పనికిరాని నాకు పాత్ర, పనికిరాని పాత్ర. పనికొచ్చే పాత్ర అయితేనో దేవుని చేతిలో ఉంటుంది, పనికిరాని పాత్ర అయితే మట్టిలో మన్నైపోతుంది. అందుకే జీవం గల దేవుడు కనుక మనలను కూడా జీవంతో బ్రతికిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.